దాదాపు సెప్టెంబర్ 20 తర్వాత ఏదైతే జనరల్ బాడీ సమావేశం జరిగిందో తర్వాత ఈరోజు అచేతన వ్యవస్థలో ఆర్మూర్ మున్సిపాలిటీ పడి ఉన్నా కానీ జిల్లా కలెక్టర్ గారు అసలు ఆర్మూర్ మున్సిపాలిటీ మీద సీతకన్ను వేసిర్రా, మరి ఆర్మూర్ మున్సిపాలిటీ తన పరిధిలో రాదనుకుంటారు ఏంటో కానీ అవిశ్వాసం విషయంలో కౌన్సిలర్ స్వపక్షంకి చెందిన కౌన్సిలర్లే ఏదైతే ఇది చేస్తే మీటింగ్కు దరఖాస్తు చేస్తే దానిలో గందరగోళం చేసేసి ఎక్కడికక్కడ ఈరోజు ఆర్మూర్ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కానీ ఇవాళ ఎట్టకేలకు ఏదో ఏమంటారు వైస్ చైర్మన్ గారికి ఈ యొక్క బడ్జెట్ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా ఒక ఆర్డర్ ఇస్తూ ఇలా బడ్జెట్ సమావేశం చేసిరు తప్పితే ఆర్మూర్ ప్రజలు గంగల కలిసిపోని ఆర్మూర్ ప్రజలు ఏమన్నా కానీ ఇంకా ఎన్ని రోజుల కన్నా ఇక్కడ చైర్మన్ లేకపోని ప్రజాపాలన గంగలు కలిసిపోని ఇలా చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ప్రజాపాలన కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో 6 ఏదైతే అమలు గ్యారంటీలని ఇవాళ పాపం వాళ్లకు గృహజ్యోతి కింద ఈ గతంలోనే అన్ని దరఖాస్తులు తీసుకున్నారు కానీ కంప్యూటరీకరణ సరిగా వేయకుండా ఇలా పేద ప్రజలని మొత్తం దింపుతున్నారు. ఒక కంప్యూటర్ పెట్టి గంతమంది తిరుగుతారా అండి? ఒకటే కంప్యూటర్ పెట్టి గంతమంది పెడతారా? ఒక 10 కంప్యూటర్లు పెట్టాలా? ఏమవుతుంది? ఆర్డీఓ గారు ఏమో ఎక్కడున్నారు, లోకాయుక్తలో కూర్చున్నారు, మా కమిషనర్ గారు కొత్తగా వచ్చిండ్రు, మా కలెక్టర్ గారికి మాత్రం ఆర్మూర్ మీద పట్టింపు లేదు. ఇవాళ మేము చెప్తున్నాము ఆర్మూర్లో కుక్కల బెడద ఉన్నది, కోతుల బెడద ఉన్నది. అయ్యా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్లో మున్సిపల్ సిబ్బందికి ఏదైతే పారిశుద్ధ్య సిబ్బందికి 5 నెలలైంది జీతాలు లేక మరి ఎట్లా నడుస్తుంది? ఒక ప్రత్యేక అధికారాన్ని పెట్టేది ఉండే, లేకుంటే మీరు వచ్చి మీటింగ్ తీసుకునేది ఉండే, ఏమీ లేదు. ఆర్మూర్లో ఏమంటారు ఎట్లన్నా కానీ గంగల కలిసికొని మొత్తం అవినీతి తారాస్థాయికి ఏరిందన్నా నువ్వు పట్టించుకోవు, ఆర్మూర్లో అవినీతి అక్రమాలు తారాస్థాయికి ఏరినా నువ్వు పట్టించుకోవు, కాంప్లైంట్ ఇచ్చినా నువ్వు పట్టించుకోవు. ఇప్పటికన్నా జిల్లా కలెక్టర్కి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక కలెక్టర్కి ఇలా కౌన్సిలర్గా నేను డిమాండ్ చేస్తున్నా, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఆర్మూర్ మున్సిపాలిటీ మీద తక్షణము దృష్టి పెట్టి ప్రజా పాలనని దారులకు తేండి. అసలు ఇక్కడ పాలన నడుస్తున్నదా? మీరు ఎందుకు చైర్మన్ ఎన్నికను రాజకీయం చేస్తున్నారు, గందరగోళం సృష్టిస్తున్నారు, రాజ్యాంగ పరంగా ఎందుకు వ్యవహరిస్తలేరు? కాబట్టి ఇప్పటికన్నా ఆర్మూర్ ప్రజల బాధలను మీరు గుర్తెరిగి ఈ ఏదైతే ఆర్మూర్ మున్సిపాలిటీని ఏదైతే పాలనలో ఏదైతే అంకర అవుతుందో దాన్ని సవ్యంగా వేయాలని సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో డెఫినెట్గా ఏదైతే ప్రజాపాలన దరఖాస్తులు ఉన్నాయో మీరు ఇష్టారీతిన రాబో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ఇష్టారీతిన చేస్తే సరిపోదు. ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ దరఖాస్తుదారులందరూ కూడా ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టద్దు అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎవరైనా సరే కరెంటు బిల్లు కోసం మీకోసం వస్తే మీరు కరెంటు బిల్లు కాదు కదా వాళ్ళని మీ ఇంట్లోకి రానియద్దని సందర్భంగా మీకు భారతీయ జనతా పార్టీ మీకు సూచిస్తున్నది.